కార్యకర్తల అత్యుత్సాహం నామినేషన్ల దాఖలు చేసేందుకు వచ్చే కొందరు నేతలను ఉరుకులు పరుగులు పెట్టించింది. నేతల వెంట వచ్చిన అనుచరుల తీరుతో ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చిన చందంగా కొందరు నేతల పరిస్థితి మారింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నాని నామినేషన్ వేసేందుకు వెళ్లగా ఇదే పరిస్థితి ఎదురైంది. భారీగా తరలివచ్చిన అభిమానులు తప్పించుకునేసరికి సమయం మించిపోయే పరిస్థితి వచ్చింది. ఫలితంగా పరిగెత్తుకుంటూ వెళ్లి నామినేషన్ వేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావుకు నామినేషన్ వ్యవహారంలోనూ ఇలాగే జరిగింది. అధిక సంఖ్యలో తరలి వచ్చిన అభిమానులను తప్పించుకోలేక హుటాహుటిన ఆటోలో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి తెదేపా అభ్యర్థి కోడెల శివప్రసాదరావు నామినేషన్ వ్యవహారంలో సైతం ఇదే సమస్య తలెత్తింది. శివప్రసాదరావు ముందు వెళ్లిపోయినా ఆయన కుమారుడు అనుచరులు వెళ్లేందుకు భారీ జనం ఉండడంతో పరిగెత్తుకుంటూ వెళ్లారు. కార్యకర్తల అత్యుత్సాహం నామినేషన్ల దాఖలు చేసేందుకు వచ్చే కొందరు నేతలను ఉరుకులు పరుగులు పెట్టించింది. నేతల వెంట వచ్చిన అనుచరుల తీరుతో ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చిన చందంగా కొందరు నేతల పరిస్థితి మారింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నాని నామినేషన్ వేసేందుకు వెళ్లగా ఇదే పరిస్థితి ఎదురైంది. భారీగా తరలి వచ్చిన అభిమానులను తప్పించుకునేసరికి సమయం మించిపోయే పరిస్థితి వచ్చింది. ఫలితంగా పరిగెత్తుకుంటూ వెళ్లి నామినేషన్ వేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావుకు నామినేషన్ వ్యవహారంలోనూ ఇలాగే జరిగింది. అధిక సంఖ్యలో తరలివచ్చిన అభిమానులను తప్పించుకోలేక హుటాహుటిన ఆటోలో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి తెదేపా అభ్యర్థి కోడెల శివప్రసాదరావు నామినేషన్ వ్యవహారంలో సైతం ఇదే సమస్య తలెత్తింది. శివప్రసాదరావు ముందు వెళ్లిపోయినా ఆయన కుమారుడు అనుచరులు వెళ్లేందుకు భారీ జనం ఉండడంతో పరిగెత్తుకుంటూ వెళ్లారు.